చిత్ర పరిశ్రమలో ఎంత కష్టపడినా కొన్నిసార్లు అదృష్టం కలిసి రాదు. కానీ విధి ఎప్పుడు ఏ మలుపు తిప్పుతుందో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా అదే నిజమైంది నటుడు దర్శకుడు శ్రీనాథ్ జీవితంలో. కోలీవుడ్లో నటుడిగా నిలదొక్కుకోవడానికి దశాబ్దాల పాటు పోరాడి ఆశించిన విజయం అందుకోలేకపోయిన శ్రీనాథ్ నేడు ఏకంగా ఒక రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే స్థాయికి ఎదిగారు. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఊహించని రీతిలో సీనియర్ నాయకులను మట్టి కరిపించి ఈ ఘనతను సాధించారు. శ్రీనాథ్ సంచలన విజయానికి ఆయనకు దక్కిన మంత్రి పదవికి వెనుక 3 దశాబ్దాలుగా విజయ్తో సుదీర్ఘ స్నేహం, అచంచలమైన విశ్వసనీయత దాగి ఉన్నాయి. శ్రీనాథ్ ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇద్దరు చెన్నైలోని ప్రముఖ లయోలా కాలేజీలో క్లాస్మేట్స్. కాలేజ్ రోజుల్లోనే వీరిద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది. విజయ్ 1992లో హీరోగా పరిచయమైన నాళయ తీర్పు చిత్రంలో శ్రీనాథ్ కూడా ఒక చిన్న సహాయక పాత్రతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత విజయ్ స్టార్ హీరోగా ఎదుగుతున్న తరుణంలో శ్రీనాథ్ మాత్రం పరిశ్రమలో తన ఉనికి కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 12B, కాదల్ వైరస్, పట్టారం, సంతోష్ సుబ్రహ్మణ్యం, వట్టై కారన్ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో కామెడీ క్యారెక్టర్ రోల్స్ చేసినప్పటికీ ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. అటు బుల్లితెరపై కాదలిక్క, నేరమిల్లై వంటి సీరియల్స్ చేసినా ఆశించిన బ్రేక్ దక్కలేదు. నటుడిగా ఫెయిల్ అయినప్పటికీ పట్టు వదలకుండా దర్శకుడు జీవ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. ఆ తర్వాత ముత్తిరై, సన్ఎల్ పిక్చర్స్ నిర్మించిన వల్ల వనుక్కు, పుల్లం ఆయుధం చిత్రాలకు దర్శకుడిగా కూడా మారారు. కానీ సినీ రంగం ఆయనకు చేదు అనుభవాలనే మిగిల్చింది. సినిమాల్లో విజయాలు రాకపోయినా విజయ్తో శ్రీనాథ్ బంధం ఎప్పుడు తెగిపోలేదు. విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం ప్రకటించినప్పుడు అందరికంటే ముందుగా ఆయన పక్కన నిలబడింది శ్రీనాథ్ మాత్రమే. విజయ్ కోటరీలో అత్యంత నమ్మకమైన అసోసియేట్గా మారిన ఆయనకు పార్టీలో అంతర్గత విభేదాలు, స్థానిక సవాళ్లు ఉన్నప్పటికీ విజయ్ వ్యూహాత్మకంగా తూత్తుకుడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ విజయ్ నమ్మకాన్ని నిలబెట్టేందుకు శ్రీనాథ్ తూత్తుకుడిలో సుడిగాలి పర్యటనలు చేశారు. యువతను, సామాన్య ప్రజలను ఆకట్టుకుంటూ దూసుకెళ్లారు. ఎన్నికల ఫలితాల్లో ఆయన సృష్టించిన ప్రభంజనం తమిళనాడు రాజకీయ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. డీఎంకే సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి గీతా జీవన్ను ఏకంగా 37,000 ఓట్ల భారీ మెజార్టీతో శ్రీనాథ్ ఓడించారు. దశాబ్దాల సుదీర్ఘ స్నేహం, కష్టకాలంలో విజయ్ వెంట నడిచిన విశ్వసనీయత, అంతకుమించి అసాధ్యం అనుకున్న నియోజకవర్గంలో సాధించిన అఖండ విజయమే శ్రీనాథ్ను ఈరోజు విజయ్ కేబినెట్లో మంత్రిని చేశాయి. వెండితెరపై ఫ్లాప్ నటుడిగా మిగిలిపోయిన శ్రీనాథ్ నేడు రాజకీయ క్షేత్రంలో రాజకీయ నాయకుడిగా సూపర్ హిట్ అవ్వడం ఒక సినిమా స్క్రిప్ట్ను తలపిస్తోంది. ஸ்ரீநாத் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியலமைப்பின் பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழுமுதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் அமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். ஸ்ரீநாத் எனும் நான் தமிழ்நாட்டு அரசின் அமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் அமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்றி தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.